నీవు పేతురువు, ఈ బండ మీదే నేను నా సంఘమును కట్టుదును, పాదాల గోపుర లేదా పాదాల లోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవు. అర్థమేం తెలుసా? నేను ఇక ఇట్టి ప్రత్యక్షత ఉన్న ఒక సంఘమును, ఒక సైన్యము నేను కడతాను. అర్థం, మాటకి విధేయత చూపిస్తున్న కొంతమంది సైనికులను నేను సిద్ధపరుస్తాను. నేను చెప్తున్న మాట ప్రకారం వారు చేస్తారు. ఎందుకంటే సైనికుని ఎస్ఆర్ అని ట్రైన్ చేస్తున్నా తెలుసా? రేపు అతనికి చెప్తున్న మాటకి అతను అదే రీతిలో ఎస్ అని ఉన్న ఆ మనోభావం అతనిలో జనరేట్ అవుతుంది కనుక చెప్పిన ప్రకారం చేస్తారు. వాక్యములో ఉన్న ప్రకారం మనం వర్తించినట్లుగానే ప్రభు మనము సంఘముగా చేర్చి ట్రైనింగ్ ఇస్తున్నారు. ఈ ట్రైనింగ్, ఈ తర్ఫీదు మనకుంటే వాక్యం క్రియారూపంలోనికి వస్తుంది. వాక్యం వర్తిస్తున్న వ్యక్తికి వ్యతిరేకంగా నిలబడటానికి ఏ వ్యక్తికి, ఏ శక్తికి సాధ్యం కాదు.